పుష్ప సినిమా ఉంది. పుష్ప సినిమాలో సిండికేట్ అయ్యి 2000 టన్నులు ఎర్రచందనం దోసేసి దొరికింది డూప్లికేట్. ఒరిజినల్ మాయమైపోయి వెళ్ళిపోయింది చైనా. అట్లాగే వీళ్ళు కూడా చేశారు. ఎలక్షన్లో ఒక్కొక్కరికి ఇంటింటికి ఎంత డబ్బు ఇచ్చారు. వైసీపీ నాయకులు బాగా దాచుకున్నారు. అదంతా ఒకటి బయటపడితే కొద్దిగా ప్రజలకు మంచి జరుగుద్దని నా ఆలోచన. మరి జగన్మోహన్ రెడ్డి ఈసారి నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, సినిమా చూపిస్తాను ఎక్కడున్నా సరే పట్టుకొని లాక్కొస్తాను. ఇప్పుడు ఆయన చూపించే సినిమాని ఆయన చూసుకోమనండి. ఆయన బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చూపించమనండి సినిమా. ఎవరు స్తోమత ఉందో వాళ్ళు చూసుకుంటారు. జగన్ 2.4 వేరే లెవెల్లో ఉంటుందంటూ కూడా అలాగే అంటారు. ఇప్పుడు మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. అట్లాగే అందరూ అలాగే అంటారు. రాజకీయ నాయకులు అందరూ అలాగే అంటారు, నేను మగోని అని. నేను నిజాయితీ పరుడిని అంటాడు. రాజకీయంలోకి వచ్చేటప్పటికి ఎలక్షన్ అయ్యేసరికి ఎమ్మెల్యేగా గెలిచేటప్పటికి 400 కోట్లు ఉందనుకోండి ఆస్తి. ఎమ్మెల్యే అయ్యి 5 సంవత్సరాల దాకా 5,000 కోట్లు అవుతుంది. ఎలా అవుతుంది ఆ ఆస్తి? ఆ డబ్బంతా ఎవరిది? అదంతా మరి లెక్కలు చెప్తారా? న్యాయంగా సంపాదించారా? దోసుకోకుండా సంపాదించారా? చెప్పండి. మేము 45 సంవత్సరాల నుంచి వస్తున్నా రాజకీయం. నా చిన్నప్పటి నుంచి వస్తున్నా. ఇది 9వ ఎలక్షన్, 10వ ఎలక్షన్. మధ్యలో ఒకసారి 2 సంవత్సరాలు అరగైంది ఎలక్షన్. రామారావుని ఓడించినప్పుడు 183 సీట్లు వస్తే ఆ రోజు మళ్ళీ ఓడించి రామలాల్ అన్న గవర్నర్ మాయ చేసి ఆయన రిజైన్ చేపించి నాదెళ్ల భాస్కర్రావుతో కుమ్మక్కై ఇందిరాగాంధీ టైంలో మళ్ళీ 223 సీట్లు వచ్చినప్పుడు రామారావు గారికి. అందుకనే 10 ఎలక్షన్లు అంటున్నా. లెక్క ప్రకారం 9 ఎలక్షన్లే నేను చూసింది. అది 10వ ఎలక్షన్. 5 సంవత్సరాల్లో 2 ఎలక్షన్లు వచ్చింది. అది